పార్టీ మంకీలకు సంబంధించింది. ఇంకెవరికి ఇందులో అనుమతి లేదు. కానీ నేను ఒక మంకీయే కదా. అయితే నేను ఏనుగుని తొక్కి పడేస్తాను. నీ ఆటలు నా దగ్గర సాగో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా చూడండి, నిజంగా నేను ఒక మంకీనే. విన్యాసం పూర్తయితే బయలుదేరొచ్చు. మీరు వాయించేటప్పుడు నేను ఇక్కడ ఉండొచ్చా? తప్పకుండా ఉండొచ్చు, ఇందులో ఏముంది. కానీ నేను మంకీస్ తో వాళ్ళతో పాటు డాన్స్ ఆడొచ్చా అని అడిగితే వాళ్ళు వదలలేదు. మీరు ఇంత బాగా వాయిస్తారని నాకు ముందే తెలీదు. ఇది నా రక్తంలోనే ఉంది. ఎప్పుడైనా నేను డివైన్ గా వాయించగలను. నువ్వు కూడా చాలా బాగా పాడతావు కదూ. మీరు బాగా వాయిస్తారంటే నేను బాగా పాడగలను. మనం ఇద్దరూ కలిసి ఒక మ్యూజిక్ పార్టీ చేద్దామా? ఇది చాలా అద్భుతమైన ఐడియా. కానీ మన ఇద్దరమే కాకుండా ఇంకెవరన్నా ఉంటే బాగుంటుంది. హలో మోగ్లీ. హలో రికీ. వాడికి మంచి టాలెంట్ ఉంది. అవును, కానీ వాడు షేర్ ఖాన్ కి మిత్రుడు. వాడిని కొంచెం దూరంగా ఉంచడమే మంచిది. వాడు మనతో పాటు పార్టీలోనిగా పాల్గొబోతున్నాడు. ఇందులో ఏముంది? హలో ట్రిబాకీ, నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని మేము వెతుకుతున్నాం. నువ్వు మాతో పాటు మ్యూజిక్ చేయాలి, కానీ ఏ ట్రిక్స్ ఉండకూడదు, ఎందుకంటే నువ్వు షేర్ ఖాన్ ఫ్రెండ్. లేదు లేదు, నేను తనకి ఫ్రెండ్ కాదు, నేను తనకి సాయం చేస్తాను అంతే. తన మ్యూజిక్ అంటే నాకు మ్యూజికే ఇష్టం. అయితే రండి, మనం మ్యూజిక్ చేద్దాం. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఇందులో ప్లానే ఉంది. వాళ్ళు మ్యూజిక్ వాయించమంటా నేను వాయిస్తాను అంతే. నువ్వు జోక్ చేస్తున్నావని బాగా అర్థమవుతుంది. నువ్వు వేలతో చట్టపట్టలు వేసుకుని తిరుగుతున్నావని షేర్ ఖాన్ కి తెలిస్తే ఏ కీలుకి ఆ కీలు విరిచేస్తాడు. తనకి తెలిసి అసలు అవకాశమే లేదే. నేను వెళ్ళి తనతో చెప్తాను కదా. అరే అదేంటి? కానీ నువ్వేం వెళ్ళి తనకి చెప్పక్కర్లేదు. దీంతో నేను తనని ట్రిక్ చేసి తనని పట్టుకొనిస్తాను. అది అలా అన్నా బాగుంది. మనం ఎందుకు మిగతా వాళ్ళని పిలిచి సర్ప్రైజ్ చేయకూడదు? మనం కాస్త దూరంగా వెళ్ళి రిహార్సల్ చేద్దాం, ఏమంటావు? ఇది మంచి ఐడియా, కానీ ఎక్కడికి? ఆ కోడ్ ల్యాండ్ కి వెళ్దాం. అదే అక్కడ డెన్ ఉంటుంది కదా. ఆ షేర్ ఖాన్ ఉంటాడే ఆ చోటే కదా నువ్వు చెప్పేది? అవునవును, ఆ చోటే. అక్కడికి వెళ్తే మనకి ఎలాంటి సమస్య ఉండదు. అది మాత్రమే కాదు, ఆ చోట్ల సౌండ్ చాలా డెప్త్ గా ఉంటుంది. అవును నిజమే, ఆ చోట్లో సౌండ్ చాలా బాగుంటుంది. సరే పదండి వెళ్దాం. రండి. ఈ చోటు రిహర్సల్ చేయడానికి చాలా బాగుంటుంది అనుకుంటా. కొంచెం క్లీన్ చేయాలంటే. మోగ్లీకి ట్రాప్ రెడీ చేయి. నువ్వు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? అరే ఇది సరైన సమయం కాదు. మనం తొందరపడి ఏమైనా చేసి బాస్ దగ్గర దెబ్బలు తినకూడదు కదా. అవును నిజమే. నువ్వేం ప్లాన్ చేస్తున్నావో నాకు అర్థమైంది. నువ్వు ఈ కొత్త టీం తో కలిసి ఆడిపాడి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు కదూ. నేను ఈ విషయాన్ని షేర్ ఖాన్ తో చెప్తాను. నువ్వు అంత స్ట్రాంగ్ గా ఉన్నావు అనుకున్నావా? నువ్వు ఒంటరిగా చేయగలవా? సరే, ఎందుకు దాన్ని తోసేయాలనుకుంటున్నావు? ఏం లేదు, ఇప్పుడే చాలా బెటర్ గా ఉంది. నా వీపు చాలా దురదొస్తుంది, అందుకేలా చేశాను. అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు నేను మిమ్మల్ని ఇక్కడ చూడలేదు. మీరు మౌగ్లీ గ్రూప్ లో చేరడానికి ఇక్కడికి వచ్చారా? ఏంటి, మౌగ్లీ గ్రూప్ ఫామ్ చేస్తున్నాడా? ఆడిపాడి చిందులేస్తాడేమో. మేము కూడా వస్తాం. అయితే మనం అందరూ కలిసి ఒక ట్రై చేసి చూద్దామా? సంతోషంగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాం. మంకీస్ కూడా ఇక్కడికి వచ్చి మాతో పాల్గొనడానికి మేమేం చెప్పము. మ్యూజిక్ కి ఒక ఎండే లేదు. మేము ఎప్పుడు ఎవరికి ఇబ్బంది ఇవ్వము. ఇక్కడ ఫన్ కి ఎక్కువ చోటు ఉంది. మనం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాం. ఇది మా పార్టీ, మీ పార్టీ, మన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేసే పార్టీ. ఇది అద్భుతమైన పార్టీ, ఆనందంగా ఉండే పార్టీ. ఇది అద్భుతమైన పార్టీ, ఆనందంగా ఉండే పార్టీ. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని తప్పక ఇక్కడ డాన్స్ చేసి పార్టీ చేసుకుని సంతోషంగా ఉండేది ఎవరు? చాలా టాలెంటెడ్ గా ఉన్నాడు. వాళ్ళు ఊరికే ఏదో ఫన్ కోసం చేస్తున్నారు. ఇది సరిగ్గా చేయడానికి మనకి మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు మనం చేసిన వాటివన్నీ కాపీ చేశారు, అందుకనే ఇది కూడా కాపీ చేస్తున్నారు. కొన్ని విషయాలు బాగున్నాయంటే మనం వాటిని ఒప్పుకుని బాగున్నాయని చెప్పాలి. మేము అక్కడికి వెళ్తున్నాం. ఇలా చూడు, మన కోతి ఇనాన్ని దాటి ఇంకా ఏది మనం అసలు చేయకూడదు. మనకి నచ్చిన మ్యూజిక్ మాత్రమే మనం వాయించాలి. చాలా బాగుంది కదా. ఇది నిజంగానే బాగుంది కదా బల. పాడి పాడి గొంతు పోయింది, చూసావా ఎలా ఉందో?
ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు కానీ మనం దీంతో ఆపకూడదు. అవును, మనం మళ్ళీ సూపర్ గా వాయించాలి. కానీ ఇంతకు మించి మేము పాడలేము. షేర్ ఖాన్ ఏమి ప్రశాంతమైన వాడు కాదు, చాలా కోపిష్టి. నేను వెంటనే వెళ్ళి అతనితో చెప్తాను. షేర్ ఖాన్ ఆశపడినట్టు మోగ్లీని అక్కడికి తీసుకెళ్లకుండా వాళ్ళతో కలిసి చిందులేస్తున్నాం. తక్కువ మాట్లాడకు. నేను బాగా మంచి ప్లాన్ వేసాను, అది జరుగుతుంది అంతే. మనం తలని తిప్పి కాళ్ళని ఊపి మంకీలా జాలీగా ఆడబోతున్నాం. నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. నువ్వు నేరుగా మోగ్లీ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పాయి. ఆల్రెడీ ఒక పాట దొరికింది, ఇంకో పాట రెడీ చేద్దామా? మోగ్లీ, నీకు తెలుసా అందరూ ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, పక్క మౌంటైన్ లో కూడా. నువ్వేమంటున్నావు? నువ్వు ఆడిపాడి చిందులేసేటప్పుడు ఏమీ గమనించలేదు అనుకుంటాను. పక్క మౌంటైన్ లో ఉన్న కొన్ని పక్షులు మీ మ్యూజిక్ ని బాగా విన్నాయి. వారికి నువ్వు బాగా నచ్చావనుకుంటాను. నువ్వు వాటి కోసం అక్కడికి వెళ్లి పాట పాడాలని ఆశపడుతున్నాయి. నువ్వు నిజంగానే చెప్తున్నావా? ఇంకా నన్ను నమ్మలేదా? ఇలా చూడు, నువ్వు చాలా టాలెంటెడ్. టైం వేస్ట్ చేసుకోవద్దు. అందరూ నిన్ను చాలా తక్కువ సమయంలో పొగుడుతున్నారు. యూజ్ చేసుకో. నువ్వేమనుకుంటున్నావు? నా చేతికి బొబ్బలు వచ్చేసాయి. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇలాంటి అవకాశాన్ని మనం వదులుకోవడం చాలా తప్పు కదా. కావాలంటే మనం ఇద్దరం వెళ్ళి వాళ్ళ ఆశని నెరవేరుద్దాం. వాళ్ళకి బాగా నచ్చుతుంది. నువ్వు చెప్పేది కరెక్టే, ఇది మంచి ఆలోచనే. ఇంకా పాట పాడడం అంటే నాకు చాలా ఇష్టం, అందుకు నేను అక్కడికి వెళ్తాను. నువ్వు వస్తానంటే నాతో రా. ఆగండి ఆగండి ఆగండి. మీరు ఒంటరిగా వెళ్ళడానికి నేను ఎప్పుడు అంగీకరించను. పాట పాడే వాళ్ళకి రిథమ్ సెక్షన్ ఉండాలి. నీకు చాలా టైర్డ్ గా ఉందని చెప్పావు కదా, అందుకే నువ్వు ఇంకొకసారి రా. నిజమే, కానీ ఈ టీమ్ కి పేరు రావడానికి నేను కూడా కారణమే. నువ్వు అది అర్థం చేసుకో. నువ్వు చెప్పేది కరెక్టే రిక్కీ. ఈ టీం కి ఏ మంచి పేరు వచ్చినా అది నీ వల్లే. పద. అద్భుతం. నేను ఎదురు చూసేది ఇటువంటి అవకాశం కోసమే. మీరు కొండ కింద వెయిట్ చేయండి బాస్, అంతా పథకం ప్రకారమే జరుగుతుంది. రావయ్యా రా, మాతో కలిసి కొంచెం పాట పాడతావా? కానీ మీరు మంకీస్ తో పాటు మాత్రమే ఉంటామని చెప్పారు. మార్షాకే నువ్వు రావడం ఇష్టం లేదు. మాకు అలాంటిదేమీ లేదు, మేమెప్పుడు రెడీనే. వీళ్ళు అట్టుపన్ని ఒలిచెత్తున్నట్లుగా మనసులు మారుస్తూనే ఉంటారు. అందుకని నువ్వు వాళ్ళ మాట వినే దగ్గకూడదు. ఇలా చూడు, వాళ్ళ మనసు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ వాళ్ళ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చూడు. నువ్వు ఒకే ఒక్కసారి విజయం సాధించావు. కానీ నువ్వు నీకు మ్యూజిక్ ముఖ్యమని చెప్పావు. నేను అదే అనుకున్నాను. ఇక నువ్వు తప్పించుకోలేవు. నీ చిట్ట చివరి కాన్సెప్ట్ కి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కమాన్, అలాగే చేరికి దానికి బాగా నొప్పెట్టాలి. మన కోసం వెయిట్ చేసే మౌంటైన్ ఆడియన్స్ దగ్గరికి మనం వెళ్ళాలి. కళ్ళు అబద్ధం చెప్పాడు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అదంతా ట్రాప్ అని నేను ముందే కనిపెట్టలేకపోయాను. కానీ ఒకే ఒక్క విషయం, ఇకపైనైనా నువ్వు మోసపోకు. ఈ రిక్కీని ఎవరు అంత ఈజీగా ట్రిక్కీ చెయ్యలేరు. అయితే మనం చేసింది ఎవరికి రీచ్ అవ్వలేదా? నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి, అంతేకాదు చాలా శక్తివంతుడివి. మార్ష్ ఇప్పుడు మనసు మార్చుకుంది. మనందరం కలిసి ఓ పార్టీ చేసుకోవాలని తను ఆశపడుతోంది. నచ్చినట్టుగా మ్యూజిక్ వేస్తాం, ఎందుకంటే ఇది పార్టీ టైం. జంగల్ చేతులు కాళ్ళు స్టెప్స్ వేస్తాయి. చువా చువా చువా, ఎందుకంటే ఇది జంగల్ లో జరిగే పార్టీ. అందరూ ఒకటిగా ఉంటాం. అందరూ కలిసి డాన్స్ చేస్తాం. మనం కలిసి పాడుతాం, పార్టీ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. వేదిక వేస్తాం. మనం కలిసి ఉంటాం. కలిసి ఉంటాం. అన్ని పనులు ఒకటిగా చేస్తాం. అందరూ ఆడుతూ పాడుతూ పార్టీ చేద్దాం. ఇది పార్టీ టైం జంగల్. ఈ రోజు మనకి ఒక మంచి రోజు. సూర్యుడు మనల్ని కలవడానికి వచ్చేసాడు. మనం అందరం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇవాళ సమ్మర్ ఫెస్టివల్ డే. అరే ఏంటి మీరు పాడటం ఆపేశారా? మనమందరం కలిసి పాడుతున్నాం అనుకున్నానే. మాకు పాడటం ఇష్టమే, కానీ మేమంతా ఒక ట్యూన్ లో పాడుతుంటే మీ వాయిస్ వేరే రకంగా వినిపిస్తుంది. దానికి కారణం నా బ్యాడ్ వాయిస్ ఎప్పుడు విడిగా గంభీరంగా వినిపిస్తుంది.
ఎందుకని మీరందరూ నన్ను అలా చూస్తున్నారు? రంగుకి ఒంట్లో బాలేదు కాబట్టి కాన్సర్ట్ లో పాడమని మీరే కదా నన్ను పిలిచారు. నువ్వు రాగంలో పాడడం లేదు. నేనా? కానీ నాకు పర్ఫెక్ట్ పిచ్ ఉందిగా. మా కుటుంబంలో తరతరాలుగా మేమందరం సింగర్స్ గా ఉండేవాళ్ళం. నువ్వు చెప్పేది వింటే నేను నవ్వుని ఆపలేకపోతున్నా. నేను నిజమే చెప్తున్నాను. అంతేకాకుండా కొద్ది రోజులుగా నేను పాడలేదు, అందుకే నా గొంతు ఇలా నన్ను క్షమించు బలు, నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. నీ చెవులు బాగున్నాయి, కానీ నువ్వు మాట్లాడే మాటలు మాత్రం అరిచినట్టున్నాయి. చాలా ఫన్నీగా ఉంది. నేను ఏం చేయగలనో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేను పాడేటప్పుడు ఖచ్చితంగా మీరందరూ ముక్కు మీద వేలు పెట్టుకుని చూస్తారు. తిరిగి రా బల్లు, ఇది ఒట్టి జోక్ మాత్రమే. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. సమ్మర్ సీజన్ లోనే ఇలా జరగాలా? ఇది మా తప్పు, మేమే దీన్ని సరిదిద్దుతాం. ఈ రోజు ఒక స్పెషల్ అయిన రోజు. మనని చూడ్డానికి ఒక వ్యక్తి రాబోతున్నారు, ఎందుకంటే ఈ రోజు సమ్మర్ ఫెస్టివల్. అర్థమవుతోంది, ఇది బాలేదు. ఎప్పుడైనా ఆ మ్యూజిక్ ని మనం ఫీల్ అయితేనే శృతిలో మనం పాడగలుగుతాం. అయితే కొంచెం ప్రాక్టీస్ చేస్తే బల్లు దీన్ని పాడగలడని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ బలు చెప్పింది నిజమేనేమో. తను నిజంగా సింగర్ కొడుకై ఉంటే తనని సింగర్ ని చేయడం నాకెంతో ఈజీ. నాకు ఛాన్స్ ఇవ్వండి, తనని సింగర్ చేసి చూపిస్తాను. ఇంకేం కావాలో చెప్పు. సరేరా, మనం త్వరగా వెళ్ళాలి. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు, కలకాలం గుర్తుండిపోయే రోజు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఒకటి సాధించాలనుకుంటున్నాను, ఇంతవరకు ఎవ్వరూ సాధించలేని గొప్ప విషయం. నా విజయాలని నువ్వు లెక్కపెట్టి నాకు చెప్పాలి. ఏంటి, సరేనా? ఈసారి నువ్వు నన్ను ఓడిపోనివ్వవని నమ్ముతున్నాను. తప్పకుండా తప్పకుండా. మీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను మీ వెనకాలంటాను. మీరు ఎప్పుడు కావాలంటే నన్ను సాయం అడగచ్చు. మాటల్లో కాదు, చేతల్లో చూపించు. కౌంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ టైమింగ్ చెప్పాలంటే నిజంగా చాలా బ్యాడ్గా ఉంది. ఏమిటి నువ్వు చేసిన పని? అదేంటంటే మాస్టర్, నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పొచ్చాను, కానీ అది ఎలా? నేను వెళ్ళిపోతున్నాను మాస్టర్. బల్లు, 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 బల్లు ఉండే ఏ గుర్తు లేదు. నాకు అర్థం కావట్లేదు, వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? అయితే మేము ఎగురుకుంటూ వెళ్ళి అన్ని చోట్ల వెతికి చూస్తాం. అవును, ఇది సరిగ్గా ఉంటుంది. అంతవరకు మేము బీస్ నెస్ట్ ఉన్న చోటికి వెళ్తాం. వాడి వాయిస్ ని వార్మ్ చేయడానికి వాడు అక్కడికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉందిగా. బల్లు, నువ్వు ఎక్కడున్నావు? ఈ రోజు ఎంతో మంచి రోజు, అందుకే. ఎందుకు ఇలా సంబంధం లేకుండా గోడను చూసి ఇలా అరుస్తున్నావు? నేనేవి అరవట్లేదు, పాట పాడతాను. అరుస్తే ఎలా ఉంటుందో చూపించనా? ఇప్పుడే అరుస్తాను, చూసుకో. అక్కర్లేదులే. మేమేమీ కనిపెట్టలేదు. మేము కనిపెట్టలేదు. బల్లు ఎక్కడికి వెళ్ళుంటాడు? బగీరా, రివర్, మనం అక్కడికి వెళ్ళి చూద్దామా? మాస్టర్, మాస్టర్, అరవకు, నాకది నచ్చదు. నేను మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంచాను మాస్టర్. అక్కర్లేదు, దయచేసి కాసేపు నోరు మూసుకునుండు. బల్లు కనిపించట్లేదని ఆ మౌగ్లీ పక్షులన్నీ వెతుకుతున్నాయి తనని, కానీ వాళ్ళు తనని అసలు కనిపెట్టలేరు, ఎందుకంటే అది ఇప్పుడు గుహలో ఉంది కదా. మీకు తగిలిన దెబ్బలో మీకు తల మీద చిన్న గాయం తగిలినట్టుంది అనుకుంటున్నాను. మీరు గనక బల్లుని పట్టుకున్నారనుకోండి, అంత సరైపోతుంది. తను మీ నొప్పిని సరిచేసేస్తాడు. ఆ తర్వాత మీరు తనని భోజనం చేసేయచ్చు. మిగతా డీటెయిల్స్ ని కూడా నేను మీకు చెప్తాను. బల్లు, బల్లు, అక్కడేదో షైనింగ్ గా ఉంది చూడు, నీకు కనిపిస్తోందా? అది చూడ్డానికి బళ్ళు కళ్ళజోళ్ళలో ఉంది. మేమందరం ఇక్కడ పాట పాడుతూ సరదాగా గడపబోతున్నాం.
నీకు కనీసం ఈ పనైనా తెలిసినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికైనా మీరు నన్ను మెచ్చుకున్నారు కదా. ఈ బ్యాంబూ ట్రీతో మనం తనని ఖచ్చితంగా పట్టుకుంటాం. ఇదొక అద్భుతమైన ట్రాపు. ఇందులో కనుక నువ్వు ఓడిపోతే ఈ రోజు మధ్యాహ్నం విందారగించేది నిన్నే. దిమ్మ తిరిగింది. మీరు ఎప్పుడు నేను చేస్తున్న పనికి అడ్డొస్తే నేనేం చేయను. అది మీ తప్పు గురువు గారు. ఇది కేవలం రాళ్ళు మాత్రమే. ఇది దేన్ని మార్చదు. బల్లు ఒకవేళ చనిపోయి ఉంటాడా? ఎందుకు అనవసరంగా తన గురించి ఇలా బాధపడుతున్నావు? బల్లు ఏమీ చనిపోలేదు. తను ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్తున్నావు? షేర్ ఖానే తనని పట్టుకున్నాడు. తన తలకై పోటుని పోగొట్టడానికి తను ఉంచుకున్నాడు. కొన్ని సాయం అడిగారు కానీ తను చెయ్యలేదు. మోగ్లీ, ఇక్కడ ఏదో జరగబోతోందనిపిస్తోంది. మీరు మళ్ళీ మీ ఫ్రెండ్ని చూడాలనుకుంటున్నారంటే అది ప్రాణాలతో మీరు నన్ను ఫాలో చేయండి. షేర్ ఖాన్ మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఇదేదో ట్రాప్ అనుకుంటాను మోగ్లీ. మనకి వేరే మార్గం లేదు బగ్గి. మనం బల్లుని కాపాడాలంటే ఇదొకటే మార్గం. అందరం కలిసి సరదాగా పాడుతూ ఉంటాం, ఎందుకంటే ఇది సమ్మర్ స్పెషల్ డే. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నేను సరిగ్గా పాడట్లేదు. నాకన్నా బాగా పాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. నిజమే. నీలో ఒక సింగర్ ఉన్నాడని నాకు తెలుసు. నీలో ఉన్న సింగర్ని బయటికి తీయాలంతే. ఆ తర్వాత ఈ పోటీలో నుండి నిన్నెవరూ గెలవలేరు. నన్ను నమ్ము బలు. నువ్వు అది అర్థం చేసుకుంటే మంచిది. నీ స్నేహితులు నిన్ను వెతుకుతున్నారు చూడు. నువ్వు వెళ్ళి వాళ్ళని గమనించు. ఆ తర్వాత మనం చూసుకుందాంలే. మోగ్లీ, ఇక్కడ ఏదో జరగబోతోందనిపిస్తోంది. భలే ఇరుక్కున్నారు. ఈ రోజు నాకు పండగ రోజు. మిమ్మల్ని హాయిగా విందారగిస్తాను. దీనికి మీరే నాకు థ్యాంక్స్ చెప్పాలి మాస్టర్. ఎందుకంటే ఈ ప్లాన్ అంతా నాదే కదా. అది ఖచ్చితంగా వాడి శబ్దమే. షేర్ ఖాన్ ఇలా అరుస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా ఇందులోనే గెలిచాడనే అనుకుంటున్నాను. ఎందులో గెలిచుంటాడో వెళ్ళి చూడాలి. వాడి నుంచి రేర్ గా వినిపించే శబ్దం ఇది. ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు. బల్లు, వీళ్ళని కాపాడాలనుకోవద్దు. కావాలంటే ప్యాంతని నీకు అప్పగిస్తాను. అంతేగాని మోగ్లీని వదిలే సమస్య లేదు. నన్ను దాటుకుని వెళ్ళు. అవును, నిజమే. వాళ్ళు కావాలంటే నువ్వు తనని దాటాల్సిందే. నా తల నొప్పిగా ఉంది. నాకు తలనొప్పి. వాడి తలనొప్పిని ఇంకా పెంచుదాం. నా తలనొప్పిగా ఉంది. తలనొప్పి. ఈ రోజు అందరూ కలిసి ఉండాలి. నా తల మీద కలిసి పండుగ చేసుకోబోతున్నాం. గుడ్ బై షేర్ ఖాన్. మాస్టర్, మాస్టర్, నన్ను వదిలేసి వెళ్ళిపోకండి మాస్టర్. బల్లు, నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు పాడడం నేను ఎప్పుడు కింద చేయను. సింగింగ్ లో ఒక పవర్ ఉంది. ఆ పవర్ గురించి తెలుసుకుంటే చాలు సింగర్ అయిపోవచ్చు. ఈ రోజు చాలా మంచి రోజు. ఇది సూర్యుడికి చాలా స్పెషల్ అయిన రోజు. ఈ రోజు పాడుతూ గడుపుదాం. చాలా ముఖ్యమైన రోజు. ఇదే బెస్ట్ సమ్మర్ స్పెషల్ డే ఇప్పటి వరకు. మనం కూడా మన కోసం ఒక పాట సిద్ధం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. షేర్ ఖాన్ అండ్ టొబాకీ వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎంతో హ్యాపీ. నా తల పగిలిపోతోంది. నిదానంగా చెత్త ఎత్తేయటం అంత గొప్ప విషయం కాదు. దాన్ని శుభ్రంగా చేయటమే చాలా ముఖ్యం. ఏం చేస్తున్నారు? ఇదిగో తీసుకోండి.
వేగంగాను శుభ్రంగాను చేయండి. చూడండి స్నేహితులారా, నేను మీకోసం పళ్ళు తీసుకొచ్చాను. పచ్చ పండ్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో వస్తున్నాను. చాలా థాంక్స్ మోగ్లీ. అందరికీ నువ్వు నచ్చుతున్నావు. అలా ఏ మంత్రం వేశావు? అసలు ఇక్కడేం జరుగుతోంది? హాయ్ మాషా, తీసుకో. ఇది నీకు నచ్చిందా? నాకు ఇది నచ్చదు మోగ్లీ. నేను ఇక్కడ ఏం చేస్తున్నానో తెలియటం లేదా? బిజీగా ఉన్నాను. వెళ్ళిపోవు. ఇంటికి వెళ్ళావు. ఇక్కడ ఫన్ గా ఉంటుందని కూడా వచ్చాను, కానీ మోసపోయాను. ఇక్కడ ఈ రోజు ఎందుకో ఏదోలా ఉంది. నేను వెళ్తున్నాను. మనం ఇప్పుడు పార్టీ చేసుకుందాం. ఆపండి. ఏంటి పార్టీ టైమా? పార్టీ చేసుకోవడం చాలా సులభం, కానీ పని చేయడం చాలా కష్టం. హే, ఆ పార్టీ టైం ని నేను మీకు ఇస్తాను. ఆ పార్టీని నేనే ఎంజాయ్ చేసేలా చేస్తాను ఇక్కడున్న అందరికి. ఇది కళ, ఇలా జరిగే అవకాశమే లేదు. హే, అందరూ కాస్త ఇక్కడ గమనించండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చూడొచ్చు, ఎందుకంటే ఇది అందరూ ఎంజాయ్ చేసే విషయం. మాషా, నా చిన్న పక్షికి ఒంట్లో బాగోలేదు. నువ్వు ఎవరినంటున్నావు? నేను ఇక్కడ ఒక పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ ఇక్కడ పాల్గొనొచ్చు. అక్కడికి మోగ్లీ వస్తాడు కదా? లేదు. అయితే నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయిలే అబ్బా. హే, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆ పార్టీకి నేను రావచ్చా? నేను పార్టీ చేయబోతున్నాను. ఎవరికన్నా ఇష్టం ఉంటే పాల్గొవచ్చు. ప్రేమ పంచుకోవడానికి ఒక మంచి సమయం. అక్కడికి మోగ్లీ వస్తున్నాడా లేదా? హే, ఇలా చూడు. నువ్వు నా పార్టీకి వస్తావా? అది మౌగ్లీ వేస్తున్నాడా? ఏంటి, ఎవరు చూసినా మోగ్లీ వస్తాడా అంటే ఏమిటి అర్థం? వాడు లేకపోతే నేనొస్తా. తను వచ్చినా రాకపోయినా నేనొస్తా. ఇలాంటి పార్టీల్లో స్నాక్స్ అవి చాలా బాగుంటాయి కదూ. ఏమైంది? చూడ్డానికి నీరసంగా ఉన్నావు. మొహం వాడిపోయింది. నువ్వెలా ఇంత పాపులర్ గా ఉన్నావు? నేను ఒక పార్టీ పెడదాం అనుకుంటే, కానీ ఏంటేంటి పార్టీనా? సూపర్ ఐడియా. అలా అంటున్నావా? ఇది మంచి ఐడియానా? అవును, ఖచ్చితంగా. ఇంతకు మించి మంచి ఐడియా ఎవ్వరికీ రాదు. అవును, అదే కరెక్టే, కానీ ఎవరూ రాలేదే. ఏమంటున్నారు మీరు? మీరు పార్టీకి ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదా? కాస్తాగండి, నా దగ్గర ఐడియా ఉంది. అందరినీ రప్పిద్దాం. అందుకు కొన్ని వర్కులు చేయించాలి. మీరు చేయించగలరు. అవునవును, నేను పని చేస్తాను. ఆర్గనైజ్ చేయటంలో నేనే ఒక కింగ్ కదా. అయితే ఇన్విటేషన్ గురించి నేను చేసుకుంటా. అలా అయితే సరే, నువ్వు వెళ్ళి పని చూడు. వెళ్ళు త్వరగా. హలో, ఎవరైనా ఉన్నారా? మంకీస్ అంతా కలిసి ఒక పార్టీ చేస్తున్నాయి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. సూపర్, నేను ఖచ్చితంగా అందులో పాల్గొంటాను. స్నేహితులారా, పార్టీ జరగబోతోంది. మీరంతా వస్తారా రారా చెప్పండి. నువ్వు చేస్తే మేము ఎక్కడికైనా వస్తాం. హలో, ఉన్నారా? ఇలా చూడండి, పార్టీ జరగబోతోంది. మీరు వస్తారా రారా చెప్పండి. సిగ్గుపట్టక్కర్లేదు. కూడా వస్తున్నారా? మీరు వస్తున్నారా? ఓకే, సరే గైస్, పార్టీలో కలుద్దాం. ఆ పార్టీకి నాకు వెళ్ళాలని ఉంది. ఈ ఫ్లవర్స్ అన్ని చాలా అందంగా ఉన్నాయి. ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు? ఎందుకంటే పని అయిపోయింది. అందరూ వస్తానన్నారు. నిజంగానా? ఆ రీనత్, రాణి, రోవ్యా అందరూ వస్తున్నారా? అవును, అందరూ వస్తున్నారు. నువ్వు కోరినట్టే జరుగుతుందిగా. నువ్వు ఉన్నావని వస్తున్నారు. నేను పిలిస్తే వాళ్ళు రారు. మీరేం చెప్తున్నారు? ఈ పార్టీకి నువ్వు పిలిచావు అంతే, కానీ నువ్వు ఆ పార్టీకి రాకూడదు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు ఆ పార్టీకి రావడానికి ఒక అర్హత లేదు. అరే, మీరు జోక్ చేస్తున్నారు కదా? నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్ యూ. ఇక వెళ్ళి పంచుడు. ఇది అస్సలు బాలేదు. నీకు మాషా గురించి తెలిసేదేగా. తను ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంది. సరేలే, మనం వేరెక్కడికైనా వెళ్తాం. తను నీకు చేసిన ద్రోహాన్ని నేను అందరికీ చెప్పానంటే ఎవరూ ఆ పార్టీకి వెళ్లరు. అర్థమైందా? వద్దొద్దు, మీరు అలా చేయకండి. అలా చేస్తే ఎవరికి ఫన్ దొరకదు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళాలి. చెడు చేసిన వాళ్ళకి మనం మంచి చేయాలి. నువ్వు ఖచ్చితంగా వెళ్తావని నేను అనుకుంటున్నాను. నీకోసం వెళ్తా. నువ్వే వెళ్ళకు. తను కాసేపు ఒంటరిగా ఉంటే సరిపోతుంది.
చాలా డెకరేట్ చేసి అద్భుతంగా ఉంచారు తెలుసా. అదొక సూపర్ డూపర్ పార్టీగా ఉండబోతుంది మాస్టర్. ఇందులో సంతోషపడడానికే ఉంది. మనం ఆ పార్టీకి వెళ్ళటం లేదు. నేను ఇంకొక ప్లాన్ వేశాను. లేదు మాస్టర్, మీరు ఆ పార్టీలో పాల్గొంటే మీకు ఒక మంచి విందు దొరుకుతుంది. అక్కడికి ఎవరెవరు వస్తున్నారో చెప్పు. అక్కడికి అందరూ వస్తున్నారు మాస్టర్, ఆ ఒక మౌగ్లి తప్ప. అంటే అతను తప్ప అక్కడ అందరూ ఉంటారన్నమాట. అయితే ఇది వేటకు అనుకూలం అనే చెప్పాలి. వేట ఖాయమే. మాషాకి కృతజ్ఞతలు చెప్పాలి. మాషా ఇలా చూడు, షేర్ ఖాన్ ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. పార్టీని వెంటనే మనం క్యాన్సిల్ చేయాలి. పార్టీని క్యాన్సిల్ చేయాలా? వాడెందుకు ఇక్కడికి రావాలి? సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ జోకులని నేను వినను. నువ్వు అసూయ పడుతున్నావు. నీ పాడు బుద్ధి నాకు తెలుసు. వెళ్ళు వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదే ఇదే ఇలా చూడు బగీరా, మోగ్లీ లేకుండా ఇలాంటి కార్యక్రమం అస్సలు బాగోదు. ఎవరిది? ఇంత ముందు ఎప్పుడు చూడలేదు. సరే చెప్పండి, ఈ పార్టీని ఆర్గనైజ్ చేసింది ఎవరు? నా పేరు మాషా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. నా పేరు మావ్. నేను నార్దర్న్ మెకాక్స్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి మీకు స్వాగతం పలుకుతున్నాను. నార్దర్న్ మెకాక్ నుంచే కదా వచ్చారు? షేర్ ఖాన్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఒక పిక్నిక్ కి ఓ అద్భుతమైన ఆలోచనతో వచ్చాను. భోజనంతో పాటు గేమ్స్ ఉన్నాయి, నువ్వు కావాలంటే ఆడుకో. ఈ షేర్ ఖాన్ ఆడే ఆటని చూస్తావు కదా, నాకు ఆకలిగా ఉంది. అందులోనూ ఈ డిష్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ, మీరే ఆ గ్రేట్ షేర్ ఖానా? ఇక్కడ మాత్రమే కాదు, అన్ని చోట్ల మీరు చాలా ఫేమస్. మిమ్మల్ని ఆహ్వానించడం సంతోషం. నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. నిన్ను చూస్తుంటే నాకు ఇంకెవరో జ్ఞాపకం వస్తున్నారు. రండి, గేమ్ మొదలు పెడదాం. ఎవరు షేర్ ఖాన్ మెళ్ళు మాల వేస్తే వాళ్ళు గెలిచినట్టు. త్వరగా వేయండి. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడే అనుభవిస్తావు. నువ్వు లేకపోతే ఇది సాధ్యం కాదు. ఈ పార్టీని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఏంటిది మోగ్లీ, నువ్వు? అవును, నేనే. ఇదంతా నా వల్లే జరిగింది మాషా. నిజంగానే ఇది మంచి సర్ప్రైజ్. నిజమే, మాకే ఇది చాలా సర్ప్రైజ్ గా ఉంది. నన్ను క్షమించు మోగ్లీ, నువ్వు ముందే వార్న్ చేశావు. నేను అప్పుడే వినండాల్సింది. ఇప్పుడు నేను దీన్ని చెప్పి తీరాలి. నిన్ను ఇక్కడ పిలవనందుకు కారణం, నువ్వు పాపులర్ గా ఉన్నావు, అందరూ నీ మాటే వింటున్నారు. నేను కూడా అలాగే మారాలనుకున్నాను.
పార్టీ మంకీలకు సంబంధించింది. ఇంకెవరికి ఇందులో అనుమతి లేదు. కానీ నేను ఒక మంకీయే కదా. అయితే నేను ఏనుగుని తొక్కి పడేస్తాను. నీ ఆటలు నా దగ్గర సాగవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా చూడండి, నిజంగా నేను ఒక మంకీనే. విన్యాసం పూర్తయితే బయలుదేరొచ్చు. మీరు వాయించేటప్పుడు నేను ఇక్కడ ఉండొచ్చా? తప్పకుండా ఉండొచ్చు. ఇందులో ఏముంది? కానీ నేను మంకీస్ తో వాళ్ళతో పాటు డాన్స్ ఆడొచ్చా అని అడిగితే వాళ్ళు వదలలేదు. మీరు ఇంత బాగా వాయిస్తారని నాకు ముందే తెలీదు. ఇది నా రక్తంలోనే ఉంది. ఎప్పుడైనా నేను డివైన్ గా వాయించగలను. నువ్వు కూడా చాలా బాగా పాడతావు కదూ. మీరు బాగా వాయిస్తారంటే నేను బాగా పాడగలను. మనం ఇద్దరూ కలిసి ఒక మ్యూజిక్ పార్టీ చేద్దామా? ఇది చాలా అద్భుతమైన ఐడియా. కానీ మన ఇద్దరమే కాకుండా ఇంకెవరన్నా ఉంటే బాగుంటుంది. హలో మోగ్లీ. హలో రికీ. వాడికి మంచి టాలెంట్ ఉంది. అవును, కానీ వాడు షేర్ ఖాన్ కి మిత్రుడు. వాడిని కొంచెం దూరంగా ఉంచడమే మంచిది. వాడు మనతో పాటు పార్టీలోనేగా పాల్గొబోతున్నాడు. ఇందులో ఏముంది? హలో ట్రిబాకీ, నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని మేము వెతుకుతున్నాం. నువ్వు మాతో పాటు మ్యూజిక్ చేయాలి, కానీ ఏ ట్రిక్స్ ఉండకూడదు. ఎందుకంటే నువ్వు షేర్ ఖాన్ ఫ్రెండ్. లేదు లేదు, నేను తనకి ఫ్రెండ్ కాదు. నేను తనకి సాయం చేస్తాను అంతే. తన మ్యూజిక్ అంటే నాకు మ్యూజికే ఇష్టం. అయితే రండి, మనం మ్యూజిక్ చేద్దాం. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఇందులో ప్లానే ఉంది. వాళ్ళు మ్యూజిక్ వాయించమంటా నేను వాయిస్తాను అంతే. నువ్వు జోక్ చేస్తున్నావని బాగా అర్థమవుతోంది. నువ్వు వీళ్ళతో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నావని షేర్ ఖాన్ కి తెలిస్తే ఏ కీలుకి ఆ కీలు విరిచేస్తాడు. తనకి తెలిసి అసలు అవకాశమే లేదే. నేను వెళ్ళి తనతో చెప్తాను కదా. అరే అదేంటి? కానీ నువ్వే వెళ్ళి తనకి చెప్పక్కర్లేదు. దీంతో నేను తనని ట్రిక్ చేసి తనని పట్టుకొని ఇస్తాను. అది అలా అన్నా బాగుంది. మనం ఎందుకు మిగతా వాళ్ళని పిలిచి సర్ప్రైజ్ చేయకూడదు? మనం కాస్త దూరంగా వెళ్ళి రిహార్సల్ చేద్దాం. ఏమంటావు? ఇది మంచి ఐడియా. కానీ ఎక్కడికి? ఆ కోడ్ ల్యాండ్ కి వెళ్దాం. అదే అక్కడ డెన్ ఉంటుంది కదా. ఆ షేర్ ఖాన్ ఉంటాడే ఆ చోటే కదా నువ్వు చెప్పేది? అవునవును, ఆ చోటే. అక్కడికి వెళ్తే మనకి ఎలాంటి సమస్య ఉండదు. అది మాత్రమే కాదు, ఆ చోట్ల సౌండ్ చాలా డెప్త్ గా ఉంటుంది. అవును నిజమే, ఆ చోట్లో సౌండ్ చాలా బాగుంటుంది. సరే పదండి వెళ్దాం. రండి. ఈ చోటు రిహర్సల్ చేయడానికి చాలా బాగుంటుంది అనుకుంటా. కొంచెం క్లీన్ చేయాలంటే. మోగ్లీకి ట్రాప్ రెడీ చేయి. నువ్వు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? అరే ఇది సరైన సమయం కాదు. మనం తొందరపడి ఏమైనా చేసి బాస్ దగ్గర దెబ్బలు తినకూడదు కదా. అవును నిజమే. నువ్వేం ప్లాన్ చేస్తున్నావో నాకు అర్థమైంది. నువ్వు ఈ కొత్త టీం తో కలిసి ఆడిపాడి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు కదూ. నేను ఈ విషయాన్ని షేర్ ఖాన్ తో చెప్తాను. నువ్వు అంత స్ట్రాంగ్ గా ఉన్నావు అనుకున్నావా? నువ్వు ఒంటరిగా చేయగలవా? సరే, ఎందుకు దాన్ని తోసేయాలనుకుంటున్నావు? ఏం లేదు, ఇప్పుడే చాలా బెటర్ గా ఉంది. నా వీపు చాలా దురదొస్తుంది, అందుకే ఇలా చేశాను. అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు నేను మిమ్మల్ని ఇక్కడ చూడలేదు. మీరు మౌగ్లీ గ్రూప్ లో చేరడానికి ఇక్కడికి వచ్చారా? ఏంటి, మౌగ్లీ గ్రూప్ ఫామ్ చేస్తున్నాడా? ఆడిపాడి చిందులేస్తాడేమో. మేము కూడా వస్తాం. అయితే మనం అందరూ కలిసి ఒక ట్రై చేసి చూద్దామా? ప్రశాంతత చాలా ముఖ్యం. మన పార్టీ గురించి ఊరంతా చెప్తారు. తలని తిప్పి కాళ్ళని ఊపి సంతోషంగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాం. మంకీస్ కూడా ఇక్కడికి వచ్చి మాతో పాల్గొనడానికి మేమేమి చెప్పము. మ్యూజిక్ కి ఒక ఎండే లేదు. మేము ఎప్పుడు ఎవరికి ఇబ్బంది ఇవ్వము. ఇక్కడ పార్టీ ఎక్కువ చోటు ఉంది. మనం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాం. ఇది మా పార్టీ, మీ పార్టీ, మన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేసే పార్టీ. ఇది అద్భుతమైన పార్టీ, ఆనందంగా ఉండే పార్టీ. ఇది అద్భుతమైన పార్టీ, ఆనందంగా ఉండే పార్టీ. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని తప్పక ఇక్కడ డాన్స్ చేసి పార్టీ చేసుకుని సంతోషంగా ఉండేది ఎవరు? చాలా టాలెంటెడ్ గా ఉన్నాడు. వాళ్ళు ఊరికే ఏదో ఫన్ కోసం చేస్తున్నారు. ఇది సరిగ్గా చేయడానికి మనకి మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు మనం చేసిన వాటివన్నీ కాపీ చేశారు. అందుకనే ఇది కూడా కాపీ చేస్తున్నారు. కొన్ని విషయాలు బాగున్నాయంటే మనం వాటిని ఒప్పుకుని బాగున్నాయని చెప్పాలి. మేము అక్కడికి వెళ్తున్నాం. ఇలా చూడు, మన కోతి ఇనాన్ని దాటి ఇంకా ఏది మనం అసలు చేయకూడదు. మనకి నచ్చిన మ్యూజిక్ మాత్రమే మనం వాయించాలి. చాలా బాగుంది కదా? చాలా బాగుంది. ఇది నిజంగానే బాగుంది కదా బల? పాడి పాడి గొంతుపోయింది. చూసావా ఎలా ఉందో?
ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు కానీ మనం దీంతో ఆపకూడదు. మనం మళ్ళీ సూపర్ గా వాయించాలి. కానీ ఇంతకు మించి మేము పాడలేము. షేర్ ఖాన్ ఏమి ప్రశాంతమైన వాడు కాదు, చాలా కోపిష్టి. నేను వెంటనే వెళ్ళి అతనితో చెప్తాను. షేర్ ఖాన్ ఆశపడినట్టు మోగ్లీని అక్కడికి తీసుకెళ్లకుండా వాళ్ళతో కలిసి చిందులేస్తున్నాం. అలా మాట్లాడకు. నేను బాగా మంచి ప్లాన్ వేసాను, అది జరుగుతుంది అంతే. మనం తలని తిప్పి కాళ్ళని ఊపి మంకీలా జాలీగా ఆడబోతున్నాం. నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. నువ్వు నేరుగా మోగ్లీ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పాయి. ఆల్రెడీ ఒక పాట దొరికింది, ఇంకో పాట రెడీ చేద్దామా? మోగ్లీ, నీకు తెలుసా అందరూ ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, పక్క మౌంటైన్ లో కూడా. నువ్వేమంటున్నావు? నువ్వు ఆడిపాడి చిందులేసేటప్పుడు ఏమీ గమనించలేదు అనుకుంటాను. పక్క మౌంటైన్ లో ఉన్న కొన్ని పక్షులు మీ మ్యూజిక్ ని బాగా విన్నాయి. వారికి నువ్వు బాగా నచ్చావనుకుంటాను. నువ్వు వాటి కోసం అక్కడికి వెళ్ళి పాట పాడాలని ఆశపడుతున్నాయి. నువ్వు నిజంగానే చెప్తున్నావా? ఇంకా నన్ను నమ్మలేదా? ఇలా చూడు, నువ్వు చాలా టాలెంటెడ్. టైం వేస్ట్ చేసుకోవద్దు. అందరూ నిన్ను చాలా తక్కువ సమయంలో పొగుడుతున్నారు. యూజ్ చేసుకో. నువ్వేమనుకుంటున్నావు? నా చేతికి బొబ్బలు వచ్చేసాయి. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇలాంటి అవకాశాన్ని మనం వదులుకోవడం చాలా తప్పు కదా. కావాలంటే మనం ఇద్దరం వెళ్ళి వాళ్ళ ఆశని నెరవేరుద్దాం. వాళ్ళకి బాగా నచ్చుతుంది. నువ్వు చెప్పేది కరెక్టే, ఇది మంచి ఆలోచనే. ఇంకా పాట పాడడం అంటే నాకు చాలా ఇష్టం, అందుకు నేను అక్కడికి వెళ్తాను. నువ్వు వస్తానంటే నాతో రా. ఆగండి ఆగండి ఆగండి. మీరు ఒంటరిగా వెళ్ళడానికి నేను ఎప్పుడు అంగీకరించను. పాట పాడే వాళ్ళకి రిథమ్ సెక్షన్ ఉండాలి. నీకు చాలా టైర్ గా ఉందని చెప్పావు కదా, అందుకే నువ్వు ఇంకొకసారి రా. నిజమే, కానీ ఈ టీంకి పేరు రావడానికి నేను కూడా కారణమే. నువ్వు అది అర్థం చేసుకో. నువ్వు చెప్పేది కరెక్టే రిక్కీ. ఈ టీంకి ఏ మంచి పేరు వచ్చినా అది నీ వల్లే. పద. అద్భుతం. నేను ఎదురు చూసేది ఇటువంటి అవకాశం కోసమే. మీరు కొండ కింద వెయిట్ చేయండి బాస్, అంతా పథకం ప్రకారమే జరుగుతుంది. రావయ్యా రా, మాతో కలిసి కొంచెం పాట పాడతావా? కానీ మీరు మంకీస్ తో పాటు మాత్రమే ఉంటామని చెప్పారు. మార్షాకే నువ్వు రావడం ఇష్టం లేదు. మాకు అలాంటిదేమీ లేదు. మేమెప్పుడు రెడీనే. వీళ్ళు అట్టుపన్ని ఒలిచెత్తున్నట్లాగా మనసులు మారుస్తూ ఉంటారు. అందుకని నువ్వు వాళ్ళ మాట వినే దగ్గకూడదు. ఇలా చూడు, వాళ్ళ మనసు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ వాళ్ళ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చూడు. నువ్వు ఒకే ఒక్కసారి విజయం సాధించావు. కానీ నువ్వు నీకు మ్యూజిక్ ముఖ్యమని చెప్పావు. నేను అదే అనుకున్నాను. ఇక నువ్వు తప్పించుకోలేవు. నీ చిట్ట చివరి కాన్సెప్ట్ కి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కమాన్, అలాగే చేరికి. దానికి బాగా నొప్పెట్టాలి. మన కోసం వెయిట్ చేసే మౌంటైన్ ఆడియన్స్ దగ్గరికి మనం వెళ్ళాలి. కళ్ళు అబద్ధం చెప్పాడు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అదంతా ట్రాప్ అని నేను ముందే కనిపెట్టలేకపోయాను. కానీ ఒకే ఒక్క విషయం, ఇకపైనా నువ్వు మోసపోకు. ఈ రిక్కీని ఎవరు అంత ఈజీగా ట్రిక్కీ చెయ్యలేరు. అయితే మనం చేసింది ఎవరికి రీచ్ అవ్వలేదా? నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి, అంతేకాదు చాలా శక్తివంతుడివి. మార్ష్ ఇప్పుడు మనసు మార్చుకుంది. మనందరం కలిసి ఓ పార్టీ చేసుకోవాలని తను ఆశపడుతోంది. నచ్చినట్టుగా మ్యూజిక్ వేస్తాం, ఎందుకంటే ఇది పార్టీ టైం. జంగల్ చేతులు కాళ్ళు స్టెప్స్ వేస్తాయి. చువా చువా చువా, ఎందుకంటే ఇది జంగల్ లో జరిగే పార్టీ. అందరూ ఒకటిగా ఉంటాం. అందరూ కలిసి డాన్స్ చేస్తాం. మనం కలిసి పాడుతాం, చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. వేదిక వేస్తాం. మనం కలిసి ఉంటాం. కలిసి ఉంటాం. అన్ని పనులు ఒకటిగా చేస్తాం. అందరూ ఆడుతూ పాడుతూ పార్టీ చేద్దాం. ఇది పార్టీ టైం జంగల్. ఈ రోజు మనకి ఒక మంచి రోజు. సూర్యుడు మనల్ని కలవడానికి వచ్చేసాడు. మనం అందరం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇవాళ సమ్మర్ ఫెస్టివల్ డే. అరే ఏంటి మీరు పాడటం ఆపేశారా? మనమందరం కలిసి పాడుతున్నాం అనుకున్నానే. మాకు పాడటం ఇష్టమే, కానీ మేమంతా ఒక ట్యూన్ లో పాడుతుంటే మీ వాయిస్ వేరే రకంగా వినిపిస్తుంది. దానికి కారణం నా బేర్ వాయిస్ ఎప్పుడు విడిగా గంభీరంగా వినిపిస్తుంది.
ఎందుకని మీరందరూ నన్ను అలా చూస్తున్నారు? రంగుకి ఒంట్లో బాలేదు కాబట్టి కాన్సర్ట్ లో పాడమని మీరే కదా నన్ను పిలిచారు. నువ్వు రాగంలో పాడడం లేదు. నేనా? కానీ నాకు పర్ఫెక్ట్ పిచ్ ఉందిగా. మా కుటుంబంలో తరతరాలుగా మేమందరం సింగర్స్ గా ఉండేవాళ్ళం. నువ్వు చెప్పేది వింటే నేను నవ్వుని ఆపలేకపోతున్నా. నేను నిజమే చెప్తున్నాను. అంతేకాకుండా కొద్ది రోజులుగా నేను పాడలేదు, అందుకే నా గొంతు ఇలా నన్ను క్షమించు బలు, నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. నీ చెవులు బాగున్నాయి కానీ నువ్వు మాట్లాడే మాటలు మాత్రం అరిచినట్టున్నాయి. చాలా ఫన్నీగా ఉంది. నేను ఏం చేయగలనో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేను పాడేటప్పుడు ఖచ్చితంగా మీరందరూ ముక్కు మీద వేలు పెట్టుకుని చూస్తారు. తిరిగి రా బల్లు, ఇది ఒట్టి జోక్ మాత్రమే. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. సమ్మర్ సీజన్ లోనే ఇలా జరగాలా? ఇది మా తప్పు, మేమే దీన్ని సరిదిద్దుతాం. ఈ రోజు ఒక స్పెషల్ అయిన రోజు. మనని చూడ్డానికి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు సమ్మర్ ఫెస్టివల్. అర్థమవుతోంది, ఇది బాలేదు. ఎప్పుడైనా ఆ మ్యూజిక్ ని మనం ఫీల్ అయితేనే శృతిలో మనం పాడగలుగుతాం. అయితే కొంచెం ప్రాక్టీస్ చేస్తే బల్లు దీన్ని పాడగలడని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ బలు చెప్పింది నిజమేనేమో. తను నిజంగా సింగర్ కొడుకై ఉంటే తనని సింగర్ ని చేయడం నాకెంతో ఈజీ. నాకు ఛాన్స్ ఇవ్వండి, తనని సింగర్ చేసి చూపిస్తాను. ఇంకేం కావాలో చెప్పు. సరేరా, మనం త్వరగా వెళ్ళాలి. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు, కలకాలం గుర్తుండిపోయే రోజు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేను ఒకటి సాధించాలనుకుంటున్నాను, ఇంతవరకు ఎవ్వరూ సాధించలేని గొప్ప విషయం. నా విజయాలని నువ్వు లెక్కపెట్టి నాకు చెప్పాలి. ఏంటి, సరేనా? ఈసారి నువ్వు నన్ను ఓడిపోనివ్వవని నమ్ముతున్నాను. తప్పకుండా తప్పకుండా. మీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను మీ వెనకాలంటాను. మీరు ఎప్పుడు కావాలంటే నన్ను సాయం అడగచ్చు. మాటల్లో కాదు, చేతల్లో చూపించు. కౌంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ టైమింగ్ చెప్పాలంటే నిజంగా చాలా బ్యాడ్గా ఉంది. ఏమిటి నువ్వు చేసిన పని? అదేంటంటే మాస్టర్, నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పొచ్చాను, కానీ అది ఎలా? నేను వెళ్ళిపోతున్నాను మాస్టర్. బల్లు 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 ఉండే ఏ గుర్తు లేదో. నాకు అర్థం కావట్లేదు, వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? అయితే మేము ఎగురుకుంటూ వెళ్ళి అన్ని చోట్ల వెతికి చూస్తాం. అవును, ఇది సరిగ్గా ఉంటుంది. అంతవరకు మేము బీస్ నెస్ట్ ఉన్న చోటికి వెళ్తాం. వాడి వాయిస్ ని వార్మ్ చేయడానికి వాడు అక్కడికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉందిగా. బల్లు, నువ్వు ఎక్కడున్నావు? ఈ రోజు ఎంతో మంచి రోజు, అందుకే. ఎందుకు ఇలా సంబంధం లేకుండా గోడను చూసి ఇలా అరుస్తున్నావు? నేనేవి అరవట్లేదు, పాట పాడుతాను. అరుస్తే ఎలా ఉంటుందో చూపించనా? ఇప్పుడే అరుస్తాను, చూసుకో. అక్కర్లేదులే. మేమేమీ కనిపెట్టలేదు. మేము కనిపెట్టలేదు. బల్లు ఎక్కడికి వెళ్ళుంటాడు? బగీరా, రివర్, మనం అక్కడికి వెళ్ళి చూద్దామా? మాస్టర్ మాస్టర్, అరవకు, నాకది నచ్చదు. నేను మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంచాను మాస్టర్. అక్కర్లేదు, దయచేసి కాసేపు నోరు మూసుకునుండు. బల్లు కనిపించట్లేదని ఆ మౌగ్లీ పక్షులన్నీ వెతుకుతున్నాయి తనని, కానీ వాళ్ళు తనని అసలు కనిపెట్టలేరు, ఎందుకంటే అది ఇప్పుడు గుహలో ఉంది కదా. మీకు తగిలిన దెబ్బలో మీకు తల మీద చిన్న గాయం తగిలినట్టుంది అనుకుంటున్నాను. మీరు గనక బల్లును పట్టుకున్నారనుకోండి, అంత సరైపోతుంది. తను మీ నొప్పిని సరిచేసేస్తాడు. ఆ తర్వాత మీరు తనని భోజనం చేసేయచ్చు. మిగతా డీటెయిల్స్ ని కూడా నేను మీకు చెప్తాను. బల్లు, బల్లు, అక్కడేదో షైనింగ్ గా ఉంది చూడు, నీకు కనిపిస్తోందా? అది చూడ్డానికి బళ్ళు కళ్ళజోళ్ళ ఉంది. మేమందరం ఇక్కడ పాట పాడుతూ సరదాగా గడపబోతున్నాం.
నీకు కనీసం ఈ పనైనా తెలిసినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికైనా మీరు నన్ను మెచ్చుకున్నారు కదా. ఈ బ్యాంబూ ట్రీతో మనం తనని ఖచ్చితంగా పట్టుకుంటాం. ఇదొక అద్భుతమైన ట్రాపు. ఇందులో కనుక నువ్వు ఓడిపోతే ఈరోజు మధ్యాహ్నం విందారగించేది నిన్నే. దిమ్మ తిరిగింది. మీరు ఎప్పుడు నేను చేస్తున్న పనికి అద్దొస్తే నేనేం చేయను. అది మీ తప్పు గురువు గారు. ఇది కేవలం రాళ్ళు మాత్రమే. ఇది దేన్ని మార్చదు. బల్లు ఒకవేళ చనిపోయి ఉంటాడా? ఎందుకు అనవసరంగా తన గురించి ఇలా బాధపడుతున్నావు? బల్లు ఏమీ చనిపోలేదు. తను ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్తున్నావు? షేర్ ఖానే తనని పట్టుకున్నాడు. తన తలకై పోటుని పోగొట్టడానికి తను ఉంచుకున్నాడు. కొన్ని సాయాలు అడిగారు కానీ తను చెయ్యలేదు. మోగ్లీ, ఇక్కడ ఏదో జరగబోతోందనిపిస్తోంది. మీరు మళ్ళీ మీ ఫ్రెండ్ని చూడాలనుకుంటున్నారంటే అది ప్రాణాలతో మీరు నన్ను ఫాలో చేయండి. షేర్ ఖాన్ మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఇదేదో ట్రాప్ అనుకుంటాను మోగ్లీ. మనకి వేరే మార్గం లేదు బగ్గి. మనం బల్లుని కాపాడాలంటే ఇది ఒకటే మార్గం. అందరం కలిసి సరదాగా పాడుతూ ఉంటాం, ఎందుకంటే ఇది సమ్మర్ స్పెషల్ డే. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నేను సరిగ్గా పాడట్లేదు. నాకన్నా బాగా పాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. నిజమే. నీలో ఒక సింగర్ ఉన్నాడని నాకు తెలుసు. నీలో ఉన్న సింగర్ని బయటకు తీయాలంతే. ఆ తర్వాత ఈ పోటీలో నుండి నిన్నెవరూ గెలవలేరు. నన్ను నమ్ము బలు. నువ్వు అది అర్థం చేసుకుంటే మంచిది. నీ స్నేహితులు నిన్ను వెతుకుతున్నారు చూడు. నువ్వు వెళ్ళి వాళ్ళని గమనించు. ఆ తర్వాత మనం చూసుకుందాంలే. మోగ్లీ, ఇక్కడ ఏదో జరగబోతోందనిపిస్తోంది. భలే ఇరుక్కున్నారు. ఈ రోజు నాకు పండగ రోజు. మిమ్మల్ని హాయిగా విందారగిస్తాను. దీనికి మీరే నాకు థ్యాంక్స్ చెప్పాలి మాస్టర్. ఎందుకంటే ఈ ప్లాన్ అంతా నాదే కదా. అది ఖచ్చితంగా వాడి శబ్దమే. షేర్ ఖాన్ ఇలా అరుస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా ఇందులోనూ గెలిచాడనే అనుకుంటున్నాను. ఎందులో గెలిచుంటాడో వెళ్ళి చూడాలి. వాడి నుంచి రేర్ గా వినిపించే శబ్దం ఇది. ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు. బల్లు, వీళ్ళని కాపాడాలనుకోవద్దు. కావాలంటే ప్యాంతని నీకు అప్పగిస్తాను. అంతేగాని మౌగ్లీని వదిలే సమస్య లేదు. నన్ను దాటుకుని వెళ్ళు. అవును, నిజమే. వాళ్ళు కావాలంటే నువ్వు తనని దాటాల్సిందే. నా తల నొప్పిగా ఉంది. నాకు తలనొప్పి. వాడి తలనొప్పిని ఇంకా పెంచుదాం. నా తలనొప్పిగా ఉంది. ఈ రోజు అందరూ కలిసి ఉండాలి. నా తల మీద మేమందరూ కలిసి పండుగ చేసుకుంటున్నాం. గుడ్ బై షేర్ ఖాన్. మాస్టర్, మాస్టర్, నన్ను వదిలేసి వెళ్ళిపోకండి మాస్టర్. బల్లు, నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు పాడడం నేను ఎప్పుడు కిందలు చేయను. సింగింగ్ లో ఒక పవర్ ఉంది. ఆ పవర్ గురించి తెలుసుకుంటే చాలు సింగర్ అయిపోవచ్చు. ఈ రోజు చాలా మంచి ప్రత్యేకమైన రోజు. ఇది సూర్యుడికి చాలా స్పెషల్ అయిన రోజు. ఈ రోజు ఇదే బెస్ట్ సమ్మర్ స్పెషల్ డే ఇప్పటి వరకు. మనం కూడా మన కోసం ఒక పాట సిద్ధం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. షేర్ ఖాన్ అండ్ టొబాకీ వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎంతో హ్యాపీ. నా తల పగిలిపోతోంది. నిదానంగా చెత్తెత్తేయటం అంత గొప్ప విషయం కాదు. దాన్ని శుభ్రంగా చేయటమే చాలా ముఖ్యం. ఏం చేస్తున్నారు? ఇదిగో తీసుకోండి.
వేగంగాను శుభ్రంగాను చేయండి. చూడండి స్నేహితులారా, నేను మీకోసం పళ్ళు తీసుకొచ్చాను. పచ్చ పండ్లంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో వస్తున్నాను. చాలా థ్యాంక్స్ మోగ్లీ. అందరికీ నువ్వు నచ్చుతున్నావు. అలా ఏ మంత్రం వేశావు? అసలు ఇక్కడేం జరుగుతోంది? హాయ్ మాషా, తీసుకో. ఇది నీకు నచ్చిందా? నాకు ఇది నచ్చదు మోగ్లీ. నేను ఇక్కడ ఏం చేస్తున్నానో తెలియటం లేదా? బిజీగా ఉన్నాను. వెళ్ళిపోవు. ఇంటికి వెళ్ళావు. ఇక్కడ ఫన్ గా ఉంటుందని కూడా వచ్చాను, కానీ మోసపోయాను. ఇక్కడ ఈ రోజు ఎందుకో ఏదోలా ఉంది. నేను వెళ్తున్నాను. ఆపండి. ఏంటి పార్టీ టైమా? పార్టీ చేసుకోవడం చాలా సులభం, కానీ పనిచేయడం చాలా కష్టం. హే, ఆ పార్టీ టైంని నేను మీకు ఇస్తాను. ఆ పార్టీని నేనే ఎంజాయ్ చేసేలా చేస్తాను ఇక్కడున్న అందరికి. ఇది కళ, ఇలా జరిగే అవకాశమే లేదు. హే, అందరూ కాస్త ఇక్కడ గమనించండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చూడొచ్చు, ఎందుకంటే ఇది అందరూ ఎంజాయ్ చేసే విషయం. మాషా, నా చిన్న పక్షికి ఒంట్లో బాగోలేదు. నువ్వు ఎవరినంటున్నావు? నేను ఇక్కడ ఒక పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ ఇక్కడ పాల్గొనొచ్చు. అక్కడికి మోగ్లీ వస్తాడు కదా? లేదు. అయితే నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయిలే అబ్బా. హే, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆ పార్టీకి నేను రావచ్చా? నేను పార్టీ చేయబోతున్నాను. ఎవరికన్నా ఇష్టం ఉంటే పాల్గొవచ్చు. ప్రేమ పంచుకోవడానికి ఒక మంచి సమయం. అక్కడికి మోగ్లీ వస్తున్నాడా లేదా? హే, ఇలా చూడు. నువ్వు నా పార్టీకి వస్తావా? అది మౌగ్లీ వేస్తున్నాడా? ఏంటి, ఎవరు చూసినా మోగ్లీ వస్తాడా మోగ్లీ వస్తాడా అంటే ఏమిటి అర్థం? వాడు లేకపోతే నేనొస్తా. తను వచ్చినా రాకపోయినా నేనొస్తా. ఇలాంటి పార్టీల్లో స్నాక్స్ అవి చాలా బాగుంటాయి కదూ. ఏమైంది? చూడ్డానికి నీరసంగా ఉన్నావు. మొహం వాడిపోయింది. నువ్వెలా ఇంత పాపులర్ గా ఉన్నావు? నేను ఒక పార్టీ పెడదాం అనుకుంటే, కానీ ఏంటేంటి పార్టీనా? సూపర్ ఐడియా. అలా అంటున్నావా? ఇది మంచి ఐడియానా? అవును, ఖచ్చితంగా. ఇంతకు మించి మంచి ఐడియా ఎవ్వరికీ రాదు. అవును, అదే కరెక్టే, కానీ ఎవరూ రాలేదే. ఏమంటున్నారు మీరు? మీరు పార్టీకి ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదా? కాస్తాగండి, నా దగ్గర ఐడియా ఉంది. అందరినీ రప్పిద్దాం. అందుకొని వర్కులు చేయించాలి. మీరు చేయించగలరు. అవునవును, నేను పని చేస్తాను. ఆర్గనైజ్ చేయటంలో నేనే ఒక కింగ్ కదా. అయితే ఇన్విటేషన్ గురించి నేను చేసుకుంటా. అలా అయితే సరే, నువ్వు వెళ్ళి పంచుడు. వెళ్ళు త్వరగా. హలో, ఎవరైనా ఉన్నారా? మంకీస్ అంతా కలిసి ఒక పార్టీ చేస్తున్నాయి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. సూపర్, నేను ఖచ్చితంగా అందులో పాల్గొంటాను. స్నేహితులారా, పార్టీ జరగబోతోంది. మీరంతా వస్తారా రారా చెప్పండి. నువ్వు చేస్తే మేము ఎక్కడికైనా వస్తాం. హలో, ఉన్నారా? ఇలా చూడండి, పార్టీ జరగబోతోంది. మీరు వస్తారా రారా చెప్పండి. సిగ్గుపట్టక్కర్లేదు. కూడా వస్తున్నారా? మీరు వస్తున్నారా? ఓకే, సరే గైస్, పార్టీలో కలుద్దాం. ఆ పార్టీకి నాకు వెళ్ళాలని ఉంది. ఈ ఫ్లవర్స్ అన్ని చాలా అందంగా ఉన్నాయి. ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు? ఎందుకంటే పని అయిపోయింది. అందరూ వస్తానన్నారు. నిజంగానా? ఆ రీనత్, రాణి, రోవ్యా అందరూ వస్తున్నారా? అవును, అందరూ వస్తున్నారు. నువ్వు కోరినట్టే జరుగుతుందిగా. నువ్వు ఉన్నావని వస్తున్నారు. నేను పిలిస్తే వాళ్ళు రారు. మీరేం చెప్తున్నారు? ఈ పార్టీకి నువ్వు పిలిచావు అంతే, కానీ నువ్వు ఆ పార్టీకి రాకూడదు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు ఆ పార్టీకి రావడానికి ఒక అర్హత లేదు. అరే, మీరు జోక్ చేస్తున్నారు కదా. నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్ యూ. ఇక వెళ్ళి పంచుడు. ఇది అస్సలు బాలేదు. నీకు మాషా గురించి తెలిసేదేగా. తను ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంది. సరేలే, మనం వేరెక్కడికైనా వెళ్తాం. తను నీకు చేసిన ద్రోహాన్ని నేను అందరికీ చెప్పానంటే ఎవరూ ఆ పార్టీకి వెళ్ళరు. అర్థమైందా? వద్దొద్దు, మీరు అలా చేయకండి. అలా చేస్తే ఎవరికి ఫన్ దొరకదు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళాలి. చెడు చేసిన వాళ్ళకి మనం మంచి చేయాలి. నువ్వు ఖచ్చితంగా వెళ్తావని నేను అనుకుంటున్నాను. నీకోసం వెళ్తా. నువ్వేం వెళ్ళకు. తను కాసేపు ఒంటరిగా ఉంటే సరిపోతుంది.
చాలా డెకరేట్ చేసి అద్భుతంగా ఉంచారు తెలుసా. అదొక సూపర్ డూపర్ పార్టీగా ఉండబోతుంది మాస్టర్. ఇందులో సంతోషపడడానికి ఏముంది, మనం ఆ పార్టీకి వెళ్ళటం లేదు. నేను ఇంకొక ప్లాన్ వేశాను. లేదు మాస్టర్, మీరు ఆ పార్టీలో పాల్గొంటే మీకు ఒక మంచి విందు దొరుకుతుంది. అక్కడికి ఎవరెవరు వస్తున్నారో చెప్పు. అక్కడికి అందరూ వస్తున్నారు మాస్టర్, ఆ ఒక మౌగ్లి తప్ప. అంటే అతను తప్ప అక్కడ అందరూ ఉంటారన్నమాట. అయితే ఇది వేటకు అనుకూలమనే చెప్పాలి. వేట ఖాయమే. మాషాకి కృతజ్ఞతలు చెప్పాలి. మాషా ఇలా చూడు, షేర్ ఖాన్ ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. పార్టీని వెంటనే మనం క్యాన్సిల్ చేయాలి. పార్టీని క్యాన్సిల్ చేయాలా? వాడెందుకు ఇక్కడికి రావాలి? సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ జోకులని నేను వినను. నువ్వు అసూయ పడుతున్నావు. నీ పాడు బుద్ధి నాకు తెలుసు. వెళ్ళు వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదే ఇదే ఇలా చూడు బగీరా, మోగ్లీ లేకుండా ఇలాంటి కార్యక్రమం అస్సలు బాగోదు. ఎవరిది? ఇంత ముందు ఎప్పుడు చూడలేదు. సరే చెప్పండి, ఈ పార్టీని ఆర్గనైజ్ చేసింది ఎవరు? నా పేరు మాషా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. నా పేరు మావ్, నేను నార్దర్న్ మెకాక్స్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి మీకు స్వాగతం పలుకుతున్నాను. నార్దర్న్ మెకాక్ నుంచే కదా వచ్చారు? షేర్ ఖాన్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఒక పిక్నిక్ కి ఓ అద్భుతమైన ఆలోచనతో వచ్చాను. భోజనంతో పాటు గేమ్స్ ఉన్నాయి, నువ్వు కావాలంటే ఆడుకో. ఈ షేర్ ఖాన్ ఆడే ఆటని చూస్తావు కదా, నాకు ఆకలిగా ఉంది. అందులోనూ ఈ డిష్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ, మీరే ఆ గ్రేట్ షేర్ ఖానా? ఇక్కడ మాత్రమే కాదు, అన్ని చోట్ల మీరు చాలా ఫేమస్. మిమ్మల్ని ఆహ్వానించడం సంతోషం. నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. నిన్ను చూస్తుంటే నాకు ఇంకెవరో జ్ఞాపకం వస్తున్నారు. రండి, గేమ్ మొదలు పెడదాం. ఎవరు షేర్ ఖాన్ మెళ్ళు మాల వేస్తే వాళ్ళు గెలిచినట్టు. త్వరగా వేయండి. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడే అనుభవిస్తావు. నువ్వు లేకపోతే ఇది సాధ్యం కాదు. ఈ పార్టీని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఏంటిది మోగ్లీ, నువ్వు? అవును, నేనే. ఇదంతా నా వల్ల జరిగింది మాషా. నిజంగానే ఇది మంచి సర్ప్రైజ్. నిజమే, మాకే ఇది చాలా సర్ప్రైజ్ గా ఉంది. నన్ను క్షమించు మోగ్లీ, నువ్వు ముందే వార్న్ చేశావు. నేను అప్పుడే వినండాల్సింది. ఇప్పుడు నేను దీన్ని చెప్పి తీరాలి. నిన్ను ఇక్కడ పిలవనందుకు కారణం, నువ్వు పాపులర్ గా ఉన్నావు, అందరూ నీ మాటే వింటున్నారు. నేను కూడా అలాగే మారాలనుకున్నాను. చేసుకుందాం.